మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని రామకృష్ణపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై నిరసన చేపట్టారు. ఎంపీల అరెస్టులను ఖండిస్తూ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు కె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్ అయిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పారదర్శకత విశ్వసనీయతను కాపాడతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నీట్ లీకేజీ విషయంలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. మోడీ డౌన్ డౌన్ 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 మోడీ నీటి బాధలకు వెంటనే చెట్టు మీద కొంగ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల విద్యార్థులంతా కలిసి గతం లోపల నీటి లీకేజీపై బాధ్యతలను పట్టుకొని వారికి న్యాయం జరగాలని వారు నిరసన తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం తన యొక్క బలగాలతోని మోహరించి విద్యార్థులపై అమానుషంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వారిపై దాడి చేసి లాఠీలతో దెబ్బలు కొడితే వారికి సంఘీభావంగా నిన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముందు మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుల గారి సూచన మేరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరినీ ఒకటే రకంగా వేడుకుంటున్నాం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును ప్రజా సంక్షేమం కానివ్వండి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానివ్వండి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనేటువంటి ప్రతి కార్యక్రమంలో కానివ్వండి, ప్రతి కార్యకర్త పాల్గొనాలని, పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రజలకు తీసుకుపోవాలని, అదే కాకుండా పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీ కార్యక్రమంలో భాగస్వాములు